నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. చేపల కూర ఎలా చేయాలో చూద్దాం. పండుగప్ప శీలావతి అన్నమాట చేప పేరు. చాలా బాగుంటుంది చేప ఇది. గరం మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని, ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, ఒక చెక్క నిమ్మరసం వేసుకుని కలిపేసుకుని మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలకి అవి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పావుగంట సేపు నానితే బాగుంటాయి. దాంట్లో మనకి టైం లేకపోతే ఒక 10 నిమిషాలైనా సరే నానిస్తే బాగుంటుంది అనమాట. మన స్టవ్ మీద బాణీ పెట్టుకుని నేనైతే 100 గ్రాముల నూనె పైన వేసాను. దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయల చీలికలు, 2 కరివేపాకు రెబ్బలు వేసుకుని ఉల్లిపాయలు దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి. దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని, 2 టమాటాలు మసాలా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ మసాలాని దాంట్లో వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ముందు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న గరం మసాలా కూడా వేసేసుకుని వేయించుకోవాలి. దాంట్లో మనం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని మసాలా పట్టుకున్నాం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఇది చేపల కూర బాగా ఈ మసాలాలు 2 కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుని నూనె పైకి తేలేటప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కకు పెట్టుకున్న చేప ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. చేపలు క్లీన్ చేసి తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న దాంట్లో ఇవన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి కూరలో వేసుకోవాలి. మనం టైం ఉంటే పావుగంట సేపు నానితే బాగుంటాయి, లేకపోతే వెంటనే కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ అలా మ్యారినేట్ చేసి పెట్టుకుని చేప చాలా బాగుంటుంది అన్నమాట.